వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా జెండాను ఎగురవేస్తున్న హీరో ఎవరు అంటే చాలా మంది ఒకే పేరు చెప్తున్నారు, ప్రభాస్. వరుసగా భారీ సినిమాలు చేస్తూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేస్తున్న డార్లింగ్ స్పీడ్ ను చూస్తే అసలు టాలీవుడ్ కి మరో ప్రభాస్ దొరుకుతాడా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అయితే ఆ క్రేజ్ ను కొనసాగిస్తూ పాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాలకు స్థిరమైన గుర్తింపు తీసుకువచ్చిన హీరోగా ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాకే మరో ప్రాజెక్టు పై ఫోకస్ చేస్తున్నారు. కథలు, ఫలితాలు, మార్కెట్ పరిస్థితులు చూసుకుని అడుగులు వేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ లెక్కలకు భిన్నంగా ముందుకు సాగుతున్నాడు. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్, మరోవైపు అనురాఘుపుడి దర్శకత్వంలోని ఫౌజీ, అలాగే ఇతర భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా చిన్న సినిమాలు కావు, వందల కోట్ల బడ్జెట్లతో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఒక భారీ సినిమా ఒత్తిడిని మేనేజ్ చేయడానికి చాలా మంది హీరోలు సంవత్సరాలు తీసుకుంటున్న సమయంలో ప్రభాస్ మాత్రం ఒకేసారి 2-3 పెద్ద సినిమాలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇదే ఇప్పుడు అభిమానులను, సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో కూడా రియల్ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ మాత్రమే అనే కామెంట్లు తరచూ కనిపిస్తున్నాయి. రిజల్ట్ ఎలా వచ్చినా కొత్త కథలు, కొత్త దర్శకులు, భారీ కాన్సెప్ట్ పై రిస్క్ తీసుకోవడంలో ప్రభాస్ వెనక్కి తగ్గడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. అయితే ఇది పూర్తిగా అందరూ అంగీకరించే విషయం కాదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా తమ భారీ ప్రాజెక్టులతో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. కానీ సినిమాల సంఖ్య, విడుదల వేగం పరంగా చూస్తే ప్రభాస్ ప్రస్తుతం ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఇక టాలీవుడ్ భవిష్యత్తు మరింత బలపడాలంటే మరిన్ని స్టార్ హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను తీసుకురావాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఒక ప్రశ్న మాత్రం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ ను ముందుకు నడిపిస్తున్నది ఒక ప్రభాస్ మాత్రమేనా, లేక త్వరలోనే మరో పాన్ ఇండియా పవర్ హౌస్ వస్తాడా?